రోడ్డుకి డ్యామేజ్ కాగానే రిపేర్ చేసేస్తారు వేరే కంట్రీస్ లో. కానీ మన దగ్గర మాత్రమే ఒక నెక్స్ట్ లెవెల్ థింగ్ చేస్తారు. అదేంటిదంటే ఒక తార్ రోడ్డు ఉంటది. 5 years పవర్ లో ఉండి వీడు చేసేది ఏముండదు. వీడు చేసింది అది ఒక్కటే రోడ్ ఉంటది. మరి వీడు దాన్నైనా చక్కగా చేస్తాడా అంటే లేదు. 5-6 months లోనే దాని మీద పొక్కలు పడతాయి. ఆ గుంతలు పడ్డ రోడ్ ని రిపేర్ చేయడానికి ఒక పెద్ద మొగోడు వస్తాడు. గుంత పడ్డది తార్ రోడ్ లో. ఈ మొగోడేమో సిమెంట్ తీసుకొస్తాడు. మరి సిమెంట్ తో అయినా చక్కగా బోడుస్తాడా అంటే లేదు. నార్మల్ రోడ్ కంటే 3 inches పైకి ఉంటది వీడు వేసిన సిమెంట్. తార్ రోడ్ లో గుంతలు ఉన్నప్పుడన్నా గుంతలకి వెళ్ళి పోయేటోళ్ళు జనాలు. కానీ వీడు 3 inches పెంచిండుగా ఇప్పుడు సిమెంట్ వేసి దాని పక్కకెళ్ళి ఓడి స్టార్ట్ చేస్తారు. ఆ ముందుకెళ్ళి వచ్చేటోడు కట్టు కొడతాడు, వీడు పోయేటోడు కూడా కట్టు కొడతాడు. కానీ వాడు వేసిన సిమెంట్ మీదకి వెళ్ళైతే వాడు పోడు. ఇగో మన కాడ తూట్లింగం ఇట్లు ఉంటారు. వీని పోడాలనా తిట్టాలనా అర్థం కాదు. ఇది జంగ్లీ మహారాజ్ రోడ్ పూణేలో ఉంది. దీన్ని 1976 లో పార్సీ బ్రదర్స్ వేసిల్లు. తర్వాత 50 years దాకా దీని మీద ఒక చిన్న గుంట కూడా వల్లేదు. ఈ రోడ్ ని వేసే ముందు వీళ్ళు 10 years గ్యారంటీ ఇచ్చిల్లు. 10 years గ్యారంటీకి 50 years దాకా ఒక్క పొక్క కూడా వల్లేదు దాని మీద. ఈ రోడ్ వేసిన తర్వాత వీళ్ళకి మళ్ళీ ఒక కాంట్రాక్ట్ కూడా ఇవ్వలేదు. వీళ్ళు క్వాలిటీ రోడ్ వేయడం వల్ల పైసలు నొక్కలేరు కదా మన లీడర్ సాబ్. అందుకనేసి మళ్ళీ వీళ్ళ కాంట్రాక్ట్స్ చేయలే. Follow for more videos.